ఈ గడ్డి అంతా గడ్డి మందు కొట్టంటే కొడతలేడు, పారతోనన్నా చెక్కంటే చెక్కడు. ఎట్లున్న చూడు ఇలా పురుషు అంటేనైతే అవే పడది, దెబ్బకు పానం పోతుంది. ఏ చెప్పినా చేయనే చేయడు, చెవు మీద పెట్టాడు. ఏం చెప్తున్నావు? ఏం లేదు, బట్టల మీద అవన్నీ నీళ్ళు చెప్తాను కానీ పొలం కడుకు వేస్తా వచ్చేవరకు వంటది చేస్తావన్నీ మాగా. ఒక ముచ్చట ఉన్నది నీతో చెప్పాలి. ఏం ముచ్చట? ఇటరా. ఏం లేదు, నీ ముద్దుల బిడ్డ మంచిగా పైసలు తీసింది బీరువాల పెడతా చూసి. మరి వాళ్ళ అవ్వ సొమ్ము దాని దగ్గరనే దాచిపెట్టినావు నువ్వు. అది దాచుకొని దానికి ఆశ ఎక్కువైతుంది. మరి చిన్నదానికి కూడా ఉంటుంది కదా అలా హక్కు, నీ బిడ్డే కదా. అందుకే దాని దగ్గర ఉన్న బంగారం తీసుకొని నా చేతికి. అది కాదు, వాళ్ళ అమ్మ బంగారం, అది వాళ్ళ అమ్మ బంగారం అమ్మమ్మలు పెట్టింది. దీనికి ఎట్లుంటుంది హక్కు? అది నీ కన్న బిడ్డ కాదా? ఇద్దరు నీ బిడ్డలే కదా. ఇద్దరు నా బిడ్డలే. మీ అవగారు పెట్టింది చిన్నదానికి ఉంటుంది, వాళ్ళ అవగారు పెట్టింది దానికి ఉంటుంది. ఏంది దాని సొమ్ము అని మాట్లాడతాను? దాని అవ్వ ఒక్క సొమ్ముతోటి అత్తగారింటికి పోతుందా? నువ్వు సంపాదించిన ఆస్తులేం పట్టుకపోదా? నీ పైసలేం అక్కర్లేవా? ఏం అట్లా మాట్లాడుతున్నావేంది? ఇద్దరు నీ బిడ్డలే, నేను చెప్పేది జాగ్రత్తగా. దానికి ఎంతో హక్కు ఉన్నదో సొమ్ము మీద, దీనికి కూడా అంతే అధికారం ఉన్నది. అందుకే దాని దగ్గర ఉన్న బంగారం తీసుకొని నా చేతికి. పాత బంగారం జడగొట్టి కొత్త వస్తువులు చేయించి పెడతా, అర్థమవుతుందా? అగో ఇప్పుడు నువ్వు ఇట్లా సరే పోనీ అంటేనే ఇప్పుడు మొత్తం అదే తీసుకుంటుంది. దాని పెళ్ళికి ఇది నా సొమ్ము, నా అవ్వది నేను పట్టుకొని పోతా అంటది. అందుకే ముందు జాగ్రత్త చెప్తాను, దాని దగ్గర ఉన్న సొమ్ము నాకు నేను దాచి పెడతా. చిన్నదాని పెళ్ళికి ఎట్లాగో ఏమైనా వస్తువులు చేయించి పెడదామా అనుకుంటాను. ఈ పాత బంగారం జడగొట్టి కొత్త వస్తువులు చేయిస్తా. ఏమంటావు? నాకేం అర్థమైతే ఏం చేయాలి? దాన్ని అడిగి దాని దగ్గర ఉన్న బంగారం తీసుకొని నా చేతికైతే గంతే నేను చెప్పే ముచ్చట. నువ్వు ఏమన్నా ఆలోచించుకో, దాన్ని ఎట్లా అడుగుతావో నాకు తెలియదు. దాని దగ్గర అయితే బంగారం ఉండొద్దు, గంతే ఇక. సరే, నేను పొలం కడిపి వచ్చిన వంట చేసే వరకు